హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మన ఒక ఎనర్జీ బాడీ ఉంటుందన్నమాట. దాన్నే అరా అంటారు. ఈ ఎనర్జీ బాడీకి వచ్చి క్లీన్గా ఉండాలి. మనం ఎలా మన ఫిజికల్ బాడీని క్లీన్ చేసుకుంటుంటామో, మనం ఎలాగైతే మన ఫిజికల్ బాడీని డైలీ క్లీన్ చేసుకుంటామో అలాగే మన ఎనర్జీ బాడీని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. హౌ టు క్లీన్? ఇప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అంతా పోవాలి అంటే మనం ఒక రోజులో మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు బయట వెళ్ళాలి, రావాలి, నలుగురితో కలవాలి కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో మీకు తెలియదు. నెగిటివ్ పీపుల్తో మీరు కలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అంటే వాళ్ళ నెగిటివిటీ మీ దగ్గరకు వచ్చి చేరుంటుంది. అలాగా చాలా మందితో మనకి కనెక్షన్స్ ఉంటాయి కదా. అంటే మనం ఒకళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలియని ఒక ఎనర్జీ ఫీల్డ్ వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన ఎనర్జీ ఫీల్డ్కి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఒకవేళ మీరు నెగిటివ్ పీపుల్తో కలిస్తే. ఇప్పుడు మనం ఎక్కడన్నా రోడ్లో వెళ్తూ ఉన్నాం, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలీదు కదా. మనం ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే కూడా మన చుట్టూ పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదు. సో కొంచెమన్నా నెగిటివిటీ మన దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత సాల్ట్ వాటర్, రాక్ సాల్ట్ వచ్చి వాటర్లో వేసేసుకొని ఆ వాటర్తో స్నానం చేసేయడం వల్ల ఆ లింక్స్ అంతా కట్ అయిపోతాయి, ఆ ఎనర్జీ ఫీల్డ్స్ అన్నీ కట్ అయిపోతాయి, మీలో ఉండే ఆ నెగటివిటీ అంతా పోతుందన్నమాట. ఇలాగా మీరు మీ ఎనర్జీ బాడీని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే రాక్ సాల్ట్లో కొంచెం అలోవెరా జెల్ వేసుకొని ఆ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ ఏదో ఒకటి, కొబ్బరి నూనె అలాంటిది ఏదో ఒకటి వేసేసేసుకొని అది తీసి రబ్ చేసేసుకోండి. మీ బాడీకి వీలైనంత వరకు అప్లై చేసేసుకొని ఆ తర్వాత 1 మినిట్ అట్లాగా వదిలేసేసి ఆ తర్వాత స్నానం చేసేయండి. మీ ఫుల్గా మీకు ఏమన్నా దృష్టి, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ మీ దగ్గర ఉంటే అవన్నీ పోతాయి, ఫ్రెష్ అయిపోతారు మీరు. సముద్ర స్నానాలు ఆ కాలంలో చేయమని చెప్తుంటారు చాలామంది. అది ఎవరికీ అర్థం కాదు, కానీ ఆ సముద్ర స్నానం చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోతుంది. ఇది చాలా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ విషయం. ఎప్పుడైతే సాల్ట్ వాటర్లో స్నానం చేస్తామో, ఎస్పెషల్లీ సముద్రంలో ఓవర్గా సాల్ట్ ఉంటుంది కదా, దాంట్లో స్నానం చేయడం వల్ల మీరు చాలా 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 పాజిటివ్ అయిపోతారు. కావాలంటే ఒకసారి చేసి చూడండి. ఓకే. అండ్ హౌ టు రిమూవ్ యువర్ నెగటివ్ ఎనర్జీస్ అనేది ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుందో చూస్తాం. వృశ్చిక రాశి వాటర్ సైన్. వీళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు, కానీ ఖచ్చితంగా ఉంటారు. ఎలా హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు, డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది, మీ లైఫ్ పార్ట్నర్ మీతో ఎలా ఉంటుంది, మదర్ ఇన్లా ఎలా ఉంటారు, మీ ఫాదర్స్ హెల్త్ ఎలా ఉంటుంది, మీ వర్క్ ప్లేస్లో ఎలా ఉంటుంది, అండ్ మీకు వచ్చే లాభాలు, ఖర్చులు. ఓకే. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. వృశ్చిక రాశి వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. టీం వర్క్ చేస్తారు, బాగా యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ ఉంటారు. హెల్త్ బాగుంటేనే కదా పనులు చేయగలం. మీ హెల్త్ చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లో వచ్చి ఎవరినన్నా అడ్వైస్ తీసుకొని పనులు చేయండి. అంటే ఇంట్లో మీరు ఏకపక్ష నిర్ణయాలు అంటారు కదా, మీరే మీ లైఫ్లో డెసిషన్ తీసుకోకుండా మీ ఇంట్లో వాళ్ళని అడిగి ఆ తర్వాత ఏదో ఒక పనికి నిర్ణయం చేయండి, లేకపోతే సమస్యలు వస్తాయి. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్లో లేని విషయాల గురించి వాళ్ళ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడమో ఏదో ఒక దాని గురించి తీవ్రంగా కోరుకుంటా ఉన్నారు. అండ్ మదర్కి వచ్చి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. కొంచెం టేక్ కేర్ ఆఫ్, అంటే ఎమోషనల్ అప్సెట్లో ఉంటేనే కదా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎమోషనల్ అప్సెట్ కాకుండా కొంచెం ప్లెజెంట్గా, హ్యాపీగా చూసుకోండి మీ మదర్ని, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. మీ లవర్ మీకు నమ్మక ద్రోహం చేసేదానికి అవకాశం ఉంది, లేదా ఏదో ఒక నిజం తెలియాలి నాకు అని అడిగేదానికి అవకాశం ఉంది. మీ కిడ్స్ కూడా ఏదో ఒక క్లారిటీ లేకుండా ఆలోచనలో పడిపోయి ఉన్నారు, ఒక క్లారిటీ కావాలి వాళ్ళకి అనుకుంటా ఉన్నారు. డే టు డే లైఫ్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు.
జాగ్రత్తగా ఉండండి, అవేర్గా ఉండండి. మీ చుట్టూ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారో కన్నేసి పెట్టుండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఓకే, డే టు డే లైఫ్లో ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం మానసిక అశాంతితో ఉన్నారు, హ్యాపీగా లేరు. అండ్ మీ మదర్ ఇన్లా తనకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ ఫాదర్కి చాలా అదృష్టకరమైన సమయం ఇప్పుడు. తన లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవుతూ ఉంది. ఓకే, మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నారు. ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటా ఉన్నారు వర్క్ ప్లేస్లో. అండ్ లాభాలు మీరు అనుకున్నంతగా రాదు, ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. కానీ ఇక్కడ సన్ కూడా ఉన్నారు కాబట్టి న్యూ బిగినింగ్ అవుతుంది మీకు. అంటే మీరు అనుకోని ప్లేస్లో నుంచి మీకు లాభాలు వస్తాయి. మీకు మామూలుగా మీరు చేసిన వర్క్కి అంతగా లాభాలు రావు, కానీ మీరు ఎక్స్పెక్టే చేయని ప్లేస్ నుంచి మీకు మంచి లాభాలు వస్తాయి. అండ్ బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు, ఓవర్గా ఖర్చు పెట్టరు, బ్యాలెన్స్గా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 daysలో వృశ్చిక రాశి వాళ్ళకి ఏం జరగబోతుందో చూద్దాం. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. మైనర్ అర్కానా. ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days. ఫస్ట్ 10 daysలో ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీరు ఎవరిని లెక్క చేయకుండా ఒక కింగ్ లాగా ఉన్నారు. అంటే ఎవరికి మీ ఎమోషన్స్ని షేర్ చేయటం లేదు, కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచారు. మీకు ఏదో హెల్త్ ఇష్యూస్ రావచ్చు, లేదా ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి. స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఎవరో నమ్మక ద్రోహం చేస్తున్నారు, అందువల్ల మీకు స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి ఫస్ట్ 10 daysలో. సెకండ్ 10 days మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఎవరినన్నా కలుసుకుంటారు, మీకు ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తారు సెకండ్ 10 daysలో. ఎవరినో స్పై చేస్తూ ఉంటారు, మీ జీవితం మీ కంట్రోల్లోకి తీసుకుంటారు. థర్డ్ 10 days ఓవర్ థింకింగ్లో మునిగిపోతారు. అంటే మనం చేస్తుంది కరెక్టా లేదా అనేది ఆత్మవిమర్శ చేసుకుంటారు. మీ చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది థర్డ్ 10 daysలో. అండ్ కొంచెం ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు థర్డ్ 10 daysలో. అంటే మీకు వచ్చి ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది, కానీ ఎందుకో మీరు ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. మేబీ మీకు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ వస్తే అది మీకు నచ్చకపోవచ్చు, అలాగా ఏదో ఒక విషయంగా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారు. ఓకే, ఫస్ట్ 10 daysలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. అక్కడొక్కడే ఎక్కువ ఒక 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. థర్డ్ 10 daysలో ఒక్కటి వచ్చింది అంతే, మిగతా అంతా పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్లో మీకు ఏం మెసేజ్ వస్తుందో చూస్తాం. ఒరాకిల్లో వృశ్చిక రాశి వాళ్ళకి ఏం ఎనర్జీస్ వస్తున్నాయో చూస్తాం. ఏంజల్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. యాంగ్జైటీ, చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఎందుకు అంత ఆలోచించినా అక్కడ జరిగేది జరగద్ది కదా. యూనివర్స్ మీద ఒక భారం వేసేసి మీరు ఫ్రీగా ఉండేది అలవాటు చేసుకోండి. అప్రిసియేషన్, మీరు చేసే పనులకి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, కానీ మీకు ఏదో ఒక విషయంగా ఒకటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి మీకు ఈ మంత్లో. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.